సభకి నమస్కారం. ఈరోజు జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూవ్మెంట్ వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ రాష్ట్రాలన్నిటి కూడా ఒక డయాస్ మీదకి తీసుకొచ్చి మన యొక్క సమస్యల్ని, మనకు కావాల్సిన హక్కుల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని వారు సంపూర్ణంగా చేయటం జరుగుతుంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఎప్పుడైతే చిన్న పార్టీలు అంటే ఒక యూనిట్ గా ఉంటాయో, ఐక్యమత్యంతో ఉంటాయో, అప్పుడు మనము కేంద్ర స్థాయి నుంచి విజయాన్ని సాధిస్తామని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇకపోతే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇక్కడ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక తీవ్ర వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగురానికి ఒక ఉన్నతమైనటువంటి పోస్ట్ ఇవ్వడం అనేది రాజకీయ చరిత్రలోనే ప్రథమం. అది ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే ఇప్పుడు మీరు ఏ విధంగా ఉద్యమం చేయాలనుకుంటున్నారో అదే విధంగా మేము కూడా దివ్యాంగులకి రాజకీయాలలో అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక నినాదంతో ముందుకెళ్ళబోతున్నాం. దానికి జస్టిస్ రాజేశ్వరరావు గారు పార్టీ నుంచి మాకు సముచితమైనటువంటి మద్దతు లభిస్తుందని నేను భావిస్తున్నాను.